చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీస్ ఇంతమంది వచ్చారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇది చూస్తుంటేనే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు కూడా మ్యాథ్స్ నేర్పిస్తారా? మ్యాథ్స్ వచ్చు. సో మీకు ఎవరికైనా ట్యూషన్ కావాలంటే ఇక్కడ ఒక్కొక్కరు మేము చెప్పేస్తాం. ఇప్పుడు ప్రసాద్ గారు నేను ఒక్కరోజు పండుగ అనుకున్నాను, ఈ రోజు కూడా పండుగలాగే ఉంది. రోజు పండుగ, 2 రోజులు పండుగ, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ అప్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద మూవీ. చాలా బాగుందండి. నేను కూడా పేరెంట్ కమ్ టీచర్ని, అందుకని చాలా బాగా నేను కనెక్ట్ అయిపోయాను. యాజ్ అ పేరెంట్ కనెక్ట్ అయ్యాను, యాజ్ అ టీచర్ కనెక్ట్ అయ్యాను. చాలా బాగా జరిగింది. అసలు ఇంకొకసారి మళ్ళీ రావాలని అనిపిస్తుంది నాకు మూవీకి. ఎక్సలెంట్ అండి, సూపర్ థీమ్. చాలా బాగుందండి. ఐఎమ్ ఆల్సో టీచర్. చాలా బాగుందండి, చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది. ఐఎమ్ ఆల్సో ద టీచర్. ఎక్సలెంట్. దిస్ ఈజ్. మీరు కూడా ఎప్పుడైనా పిల్లల్ని ఇలా హింసించారా? లేదు, నేను ఎప్పుడు కూడా పాజిటివ్ లోనే ఉంటాను పిల్లలతో. మోటివేషన్ కి సినిమా స్టార్టింగ్ క్లోజ్ అయిపోయేదండి. తను అంటే సో ఎండింగ్ కన్క్లూజన్ ఇచ్చేది స్టార్టింగ్ కన్క్లూజన్ ఇచ్చేస్తుంది తను. పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎట్లుంటుందో చాలా బాగా చూపించారు. చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాలి డెఫినెట్లీ. 4 to 5 times చూడొచ్చు. చాలా బాగుంది. ఐ లైక్ దిస్. సినిమా అయితే చాలా బాగుందండి. మా చిన్నప్పుడు మా మదర్ మమ్మల్ని ఎలా ట్రీట్ చేశారో మార్కులు అవి రావడానికి వాటికి. సూపర్ మూవీ, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, పిల్లలతో వచ్చి మీరు మీ పిల్లలకి ఎప్పుడైనా ట్యూషన్ చెప్తున్నారా మ్యాథ్స్? చిన్నప్పుడు చెప్పాము. ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఈ సినిమా చూసాక ట్రై చేస్తాను చెప్పడం. బాగుంది సినిమా, నాకు నచ్చింది. యాక్టింగ్ బాగుండే. నివేత గారి షీ వాస్ క్యూట్. సో రానా గారు వచ్చారు కదా, వాళ్ళతో కలిసి చూడడం ఎలా అనిపించింది? బాగుండే. ఇట్ వాస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి సినిమా. థీమ్ అయితే ఇంకా చాలా నచ్చింది. 35 అంటే ఏంటో అనుకున్నాను, లాస్ట్లో కానీ అర్థం కాలేదు 35 మార్క్స్ అని. కాకపోతే మా చిన్నప్పుడు మా మదర్ వాళ్ళు మమ్మల్ని ఈ మార్కులు రావడము, తయారు చేయడం, వీటికి ఎంత కష్టపడ్డారో అనేది ఇప్పుడు ఈ సినిమా చూసాక అర్థమైంది. చాలా చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ. నేను ఇట్లాంటి మంచి మూవీ చూడటం అదే నేనే పిల్లడు చాలా బాగా నచ్చింది నాకు. నీకు కూడా మ్యాథ్స్ అంటే ప్రాబ్లం కదా? అవును, నాకు కూడా మ్యాథ్స్ 35. చాలా బాగుంది. అంటే ఒక మదర్స్ బాబు ఎటో చేయడం చాలా బాగుంది. మూవీ అయితే సూపర్ ఉంది. మేడం మీరు కూడా పిల్లలకి ట్యూషన్ చెప్తారా ఇంట్లో? ఏం చెప్పాము, బయట చెప్పిస్తాం, కానీ ఒక మదర్ లాగా చేయాలని నాకు కూడా ఒక అనిపించింది. బాగుంది, మదర్ లాగా బాగుంది. చాలా బాగుంది సార్. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమానే సార్. చాలా బాగుంది. సూపర్ అండి. చాలా చాలా బాగుంది. 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 సూపర్. ఫ్యామిలీ ఓరియంటెడ్ బాగుంది మూవీ. ఫ్యామిలీ ఓరియంటెడ్ బాగుంది, మంచిగా చిన్న ఫ్యామిలీ. చాలా బాగుంది అన్న.
బాగుందండి, సినిమా చాలా బాగుంది. స్టోరీ థీము అంతా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా ఒక టెంపోలో కరెక్ట్గా పోయింది. బోర్ పట్టలేదు, చాలా బాగుంది. చిన్న ఇష్యూ మీద చాలా బాగా తీశారు. వెరైటీ ఆఫ్ స్టోరీ బాగుంది. మా పిల్ల చూసని చెప్తేనే పెద్దవాళ్ళు అయ్యారు. నేనే చెప్పాను అప్ టు 10th వరకు. సినిమా చాలా బాగుందండి. చిన్నప్పుడు అంతా మా స్కూల్ డేస్ గుర్తుకొచ్చినాయి. ఈ మార్చ్తో మేము పడే ఫైటింగ్, తర్వాత ఘర్షణ అంతా కూడా మాకు బాగా గుర్తుకొచ్చింది. అంతా స్కూల్ డేస్ చాలా బాగా తీశారు. వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. చాలా 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 బాగుంది సినిమా. బాగా ఆడాలని కోరుతున్నాను. డైరెక్టర్ గారు ట్యాగ్ లైన్లో 35 ఇది చిన్న కథ కాదు అని పెట్టారు కదా. ఇది ఎవ్రీ మదర్కి ఒక పెద్ద కథ. ఎందుకంటే సినిమా సూపర్ తీశారు. ఫీల్ గుడ్ మూవీ అండి, బాగుంది. పిల్లలకి చాలా బాగుంది సినిమా అయితే. చాలా బాగుంది. యాక్చువల్లీ అంటే మ్యాథ్స్ అంటే ఎవరికైనా భయమే కదా. సో చాలా 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 ఫన్నీగా, చాలా హ్యాపీగా అనిపించింది మూవీ చూస్తే. చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. మేడం, మీరు ఎప్పుడన్నా మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారా? నేనా చాలా సార్లు ఫెయిల్ అయ్యా, కాకపోతే బట్టి కొట్టి పాస్ అయ్యా నేనైతే. సో చాలా 10th క్లాస్ మెమరీస్ బాగా గుర్తొచ్చాయి. హాయ్ అండి, 35 సినిమా చూస్తున్నా అండి. తల్లి ఒడే మొదటి బడి అని నిజంగా ఈ సినిమా చూస్తే నాకైతే తెలిసింది. చాలా మంచి స్టోరీ అండి. చాలా అంటే ఇది చిన్న కథ కాదు అన్నారు, నిజంగా ఇది చిన్న కథ కాదండి, ఒక పెద్ద కథ అనిపించింది సినిమా చూస్తే. మొత్తం ఇందులో పిల్లలేంటి, పెద్దవాళ్ళు ఏంటి, అందులో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు అందరూ కూడా చాలా బాగా నటించారు. అలాగే ఇందులో పిల్లడు పాస్ అయినట్టు సినిమా కూడా విడుదల బ్లాక్ బస్టర్ కొట్టిందండి. బీజిఎం తదిరిపోయింది. అలాగే మన దగ్గుబాటి రానా గారు ప్రొడ్యూస్ చేశారంటేనే అర్థమవుతుంది. ఇది సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిందండి. నిజంగా సెప్టెంబర్ 6వ తారీఖున రిలీజ్ అయ్యి నిజంగా సూపర్ హిట్ అండి. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే చిన్నలు, పెద్దోళ్ళు, ముసళ్ళు కూడా అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరూ ఆదరించండి 35 సినిమా. ప్లీజ్ డోంట్ మిస్. 35 చూడడం జరిగింది భయ్య. చాలా బాగుంది మూవీ అయితే. నివేదా థామస్ గారు ఒక న్యాచురల్ యాక్టింగ్ చేసిరు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏమంటారు, ఈ పిల్లలకి 100 మార్క్స్ ఎట్లయితే లాస్ట్కి వస్తుందో ఈ మూవీ కూడా 100% సక్సెస్ అయినట్టే. ఫ్యామిలీ అందరూ వచ్చి చూడగా ఫిలిము. మళ్ళీ బీజిఎం మాత్రం హార్ట్ మెల్టింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎంకి హ్యాట్స్ ఆఫ్. మన ప్రతి ఒక్క సీన్కి బీజిఎం అనేది ప్రాణం పోసింది అనుకోవాలి. నందకిషోర్ గారు వాట్ అండ్ డైరెక్షన్ సార్, ఒక బ్రిలియంట్, ఒక మంచి ఫిలిం ఇచ్చారు ఈ జనరేషన్కి. ఇప్పుడు మార్క్స్ 100% రావడం కాదు, 35 మార్క్స్ వచ్చినా పాస్ అవ్వడం కాదు, 0 వచ్చినా కూడా వాడు కూడా మనిషి అని చెప్పేసి చూపెట్టారు. చాలా బాగుంది ఈ మూవీ. నాకైతే 100% ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలి, ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు చూడాలని కోరుకుంటున్నా. నాకైతే ఓవరాల్గా మూవీ మాత్రం చాలా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చింది కాబట్టి అసలు ఏమంటారు అలా ఆయన ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి నాకైతే ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఫిలిమ్స్ అన్నీ బ్లాక్ బస్టర్ హిట్, ఫ్యామిలీ హిట్సే. ఈ మూవీ కూడా కంపల్సరీ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయాలని కోరుకుంటున్నా. నందకిషోర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ ఇలాంటి మంచి మూవీ ఇచ్చినందుకు. ఎవ్రీథింగ్ ప్రియదర్శి గారు అయినా సరే ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఒక చిన్న క్యారెక్టర్ అయినా, చిన్న పిల్లల క్యారెక్టర్ అయినా మనకి ఏమంటారు కనెక్ట్ అయిపోతాము. కంపల్సరీ వాచ్ ఇన్ థియేటర్స్ 35. థ్యాంక్ యూ. ఇప్పుడే చూశాను 35. ఇది చిన్న కథ కాదు. అంటే సినిమా ఎలా ఉందంటే నిజం చెప్తున్నానన్న బ్లాక్ బాస్టర్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అనమాట. చాలా చాలా ఎమోషనల్ రైడర్. అంటే ఇంక అసలు మనకి చాలా గుర్తొస్తాయి అనమాట. మనం చిన్నప్పుడు చేసినవి కానీ, మన ఫ్రెండ్స్ చేసినవి కానీ, చాలా అంటే చాలా, మన టీచర్స్ అంటే చాలా బాగా గుర్తొస్తారు. ఒక మంచి సినిమా అన్న ఈ వీక్లో వచ్చింది. ఇది 2-3 వారాలు చాలా బాగా ఆడితే చాలా బాగా కలెక్షన్స్ వస్తాయి. ఇక ఈ సినిమా స్టోరీ గురించి చెప్పుకోవాలంటే ఇంకేం చెప్పలేదు. స్టూడెంట్ ఈ సినిమాలో పాస్ అయ్యాడు. అలాగే ఈ సినిమా కూడా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయ్యి పాస్ అయిందన్న. అంత బాగుందన్నమాట సినిమా అయితే. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సో రానా గారు ప్రొడ్యూస్ చేశారంటేనే మంచి కంటెంట్ సినిమాలు తీసుకొస్తున్నారు. సో అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మన అదృష్టం అనమాట. నివేదా థామస్, ప్రియదర్శిని అందరూ యాక్టింగ్ కిల్లింగ్ అన్న. మనం అయితే చాలా చాలా కనెక్ట్ అవుతాం. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్, తీసుకెళ్ళిన విధానం, డైరెక్షన్, స్టోరీ, స్క్రీన్ ప్లే అన్నీ చాలా బాగున్నాయి. మన చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అంటే చాలా గుర్తొస్తాయి. మీరు అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు 100% సాటిస్ఫై అవుతారు. ఒక మంచి సినిమా చూశారని థియేటర్ నుంచి బయటకు వస్తారన్న. అంత బాగుంది. సో ఆ విజువల్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సో ఆ ప్రియదర్శిని, ఆ చిన్నపిల్లల మధ్య వచ్చే సీన్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మనకైతే మన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. చాలా చాలా బాగుంది 35. ఇది చిన్న కథ కానే కాదు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అందరూ థియేటర్కి వచ్చి చూడండి 35. ఇది చిన్న కథ 35 భయ
ఇప్పుడే 35 సినిమా చూశాను. చిన్న కథ కాదు అని పేరులోనే రాశారు కాబట్టి ఇది చిన్న కథ పెద్ద కథ కాదనా, ఒక మంచి కథ అన్న. అంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయన్న, దాన్ని మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మరొకసారి ప్రూవ్ అయిందన్న. చాలా అంటే చాలా మంచి సినిమా అన్న. ఈ సినిమా చూసిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే తల్లి ఓడే మొదటి బడి అని అయితే నేను సినిమా చూసిన తర్వాత నేర్చుకున్నా. అండ్ బీజిఎం అన్న అసలు ఎలాంటి ఘటికుడైనా కానీ తన మనసుని మాత్రం కరిగించేస్తుంది అన్న. బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. అండ్ ఈ సినిమాలో ఆ పిల్లాడు లాస్ట్కి ఎలా అయితే పాస్ అవుతాడో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయి పాస్ అయిపోయిందని చెప్పుకోవచ్చునా. ఎంత మంచి సినిమానా అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వచ్చిన సినిమాలో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ డైరెక్టర్ గారు నందకిషోర్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అనుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడంలో మన డైరెక్టర్ గారు సక్సెస్ఫుల్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అంత బాగుంది సినిమా అండ్ చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మెయిన్గా చెప్పుకోవాలంటే మన సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చిన సినిమాలు ప్రతి ఒక్కటి ఫ్యామిలీ మూవీస్ చాలా బాగా ఆడతాయి కాబట్టి ఇది కూడా ఆ రేంజ్ హిట్ అని చెప్పుకోవచ్చు. సో మినిమం గ్యారంటీ ఫిలిమ్సే తీస్తారు ఎస్పీ ప్రొడక్షన్స్ కాబట్టి చాలా మంచి సినిమా అన్న. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడే సంధ్య 35mm 35 మూవీ చిన్న కథ కాదు చూసి బయటకు వచ్చాను భయ్య. ఏమని నందకిషోర్ గారి రైటింగ్ అండ్ డైరెక్షన్, నిఖిత్ బొమ్మిరెడ్డి గారి విజువల్స్, వివేక్ సాగర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ సినిమాని స్టార్ట్ టు ఎండ్ అలా చూస్తూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కిడ్స్ తోటి సూపర్ ఫ్యామిలీ డ్రామా. ఈ వారం రిలీజ్ అయిన ఒక 6 సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ అవుట్ ఆఫ్ 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చండి మూవీ. ఆ సాంప్రదాయ బ్రాహ్మణ యువతిగా నివేద థామస్ గారు చాలా గృహిణిగా చాలా చక్కగా ఇమిడిపోయారు ఆ పాత్రలో. చాలా 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 బాగుందండి. సాంప్రదాయబద్ధమైన తెలుగు సినిమా, మస్ట్ వాచ్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఒక మంచి సినిమా చూసిన, అది ఏంటంటే 35 అనమాట. నిజంగా టైటిల్లో ఉన్నట్లే అంటే ఎవరికైనా పాస్ అవ్వాలంటే 35 మార్క్స్ రావాలి, కానీ ఈ సినిమాకి 35 కూడా అవసరం లేదన్న నిజంగా. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో పాస్ అంటే పాస్కి అయిపోయింది అనమాట. అంత బాగుంది సినిమా కూడా. ఒక మంచి స్టోరీ, ఒక మంచి కంటెంట్, మంచి హీరోయిన్, మంచి హీరో అందరూ ఉన్నారు. ఒక పిల్లలు అయితే మామూలుగా చేయలేదు, వేరే లెవెల్ చేసిరు యాక్టింగ్ కూడా. నెక్స్ట్ నివేత గారి గురించి చెప్పాలి. యాక్టింగ్ గురించి అసలు ఏం చెప్పలేమన్నా, ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పుడు అదే అందము, అదే డైలాగ్ డెలివరీ, అదే యాక్టింగ్ స్కిల్స్. నిజంగా న్యాచురల్ యాక్టింగ్ లాగా అనిపించింది. నెక్స్ట్ ఒక బీజిఎం అన్న, బీజిఎం అయితే అసలు మామూలుగా అనిపించలేదు. అంటే మంచిగా ఫ్యామిలీగా ఒక ఎమోషనల్ రైడ్ లాగా తీసుకెళ్ళిపోయింది అనమాట డైరెక్టర్ కూడా స్టోరీని. అలా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈ సినిమా. నిజంగా ఎందుకు అంటే చాలా బాగా అందరికీ వాళ్ళ పేరెంట్స్ అయితే గుర్తొస్తారన్న. ముఖ్యంగా మదర్ అయితే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాం అనమాట. అంటే ఈ సినిమా నాకు ఏం తెలిసిందంటే తల్లి ఓడే మొదటి బడే అనేది నిజంగా ఈ సినిమా చూసి అనిపించింది అనమాట. ఎందుకంటే స్కూల్లో ఉన్న టీచర్సే కాదు, ట్యూషన్ టీచర్సే కాదు, మన పేరెంట్స్ కూడా మనకి గురువులే, మొదటి గురువు వాళ్ళే అని చెప్పి సినిమాలో పక్కా చూపించారనమాట. నిజంగా ఈ సినిమా చూపించినందుకు రానా గారికి మెయిన్ థ్యాంక్స్ చెప్తున్నా సార్. నిజంగా ఇలాంటి సినిమా నిజంగా అందరు చూడండి. లాస్ట్ ఒకటే చెప్తాను, ఈ 35 అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా మ్యాథ్స్ రానోళ్ళు, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు అందరు వెళ్ళి సినిమా చూడండి అన్న. థ్యాంక్ యూ.